బ్లడ్ షుగర్ బాడీలో పెరిగినప్పుడు ఇందాక చెప్పినట్టు ఇమ్మీడియట్గా వచ్చే కొన్ని ప్రమాదాలు యాజ్ వెల్ యాజ్ డిలేడ్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే ప్రమాదాలు ఇలా రెండుగా విభజించవచ్చు. ఇమ్మీడియట్గా వచ్చేవి అంటే వెంటనే మన బాడీలో 400, 500 ఇలా షుగర్ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఒకటి, ఇంకోటి విష పదార్థాలు కొన్ని కీటోన్ బాడీస్ అని ఇలా మన బాడీలో బ్లడ్ షుగర్స్ ఎక్కువ అయినప్పుడు మన బాడీ ఎనర్జీ కోసము ఫ్యాట్ని ప్రోటీన్ని బ్రేక్ చేసుకొని కొన్ని కీటోన్ బాడీస్ అనే విష పదార్థాలు జనరేట్ చేస్తుంది. ఇది మన అవయవాలకు మెయిన్గా ప్రాణాపాయంకి అయ్యే ఛాన్సెస్ కూడా వీటి వల్ల ఉంటుంది. దానివల్ల పేషెంట్ కోమాకి వెళ్ళడము, అన్కాన్షియస్ స్టేట్లో రావడము అండ్ దీనివల్ల బాడీలో యాసిడ్ అనేది బాగా బిల్డప్ అవ్వడము ఇలాంటి ప్రమాదాలు చూస్తుంటాం. అలానే కొందరికి షుగర్ సంవత్సరాల తరబడి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనబడలేదు అని ఆనందంగా ఉంటారు. కానీ అలాంటిది ఉన్న ఈ తొందరగా వచ్చేదానికంటే లేటుగా వచ్చే చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ ప్రమాదాలు ఎటువంటివి ఉంటాయంటే ఆ షుగర్ని కంట్రోల్ చేసినా కూడా దాన్ని మార్చలేము. అలా నరాలకు లేటుగా వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 నుంచి 5 కొందరికి 10 సంవత్సరాల్లో కూడా ఫామ్ అవుతుంటాయి. మెల్లమెల్లగా వాళ్ళ కిడ్నీలు కానీ అండ్ నరాలు కానీ, నరాలు అంటే బాడీలో ఒట్టి మెదడే కాదు, మన చేతుల్లో కాళ్ళల్లో సప్లై చేసే నరాలు, మన పేగులకు సప్లై చేసే నరాలు అండ్ కంటి చూపు, మళ్ళీ రెటినా అనే ఒక అవయవం ఉంటుంది, వీటి మీద కూడా ఎఫెక్ట్ చూస్తాం. ఇవి కామన్గా ఇవే కాకుండా మనకు స్కిన్ మీద కానీ, స్కిన్ మీద ర్యాషెస్ ఫామ్ అవ్వడం కానీ, స్కిన్ మీద అల్సర్స్ ఫామ్ అవ్వడం కానీ, స్కిన్ డ్రై అయిపోవడం కానీ, దాంతోపాటు మన లివర్ కానీ, కిడ్నీస్ కానీ అండ్ మన హార్ట్ కానీ ఇలా అన్ని అవయవాలతో రిలేటెడ్ రిస్క్స్ మనము ఈ షుగర్ అతిగా ఉండడము, సంవత్సరాల తరబడి ఉండడము వాటి వల్ల కాంప్లికేషన్. అండ్ ఈ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే షుగర్ కంట్రోల్ చేసినా కూడా అవి ఎప్పటికీ మారలేవు. ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ ఎఫెక్టే అయ్యాయి షుగర్ వల్ల, అది కిడ్నీస్ ఎంత ఎఫెక్ట్ అయ్యాయి అంటే డయాలసిస్ వెళ్ళే స్టేజ్ వరకు వెళ్ళింది. మనం షుగర్ కంట్రోల్ చేసినా మళ్ళీ నార్మల్గా ఆ కిడ్నీస్ చేయడము, డయాలసిస్ నుంచి బయటపడేయడం మాత్రం జరగదు. సో షుగర్ రోజువారీగా కంట్రోల్ చేసుకోవడము, దానివల్ల ఈ క్రానిక్ కాంప్లికేషన్స్ అంటే లేట్గా వచ్చే కాంప్లికేషన్స్ని రాకుండా చూసుకోవడము, వచ్చింది ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.